జమిలి వస్తే బీఆర్ఎస్ పని కథమే, తెలంగాణ ఇంటెన్షన్స్ తాజా సర్వే అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా. ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఏవైతే కొత్త కొత్త పాలసీలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఈరోజు బీఆర్ఎస్కు వచ్చేటువంటి లాభం ఏమీ లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్న క్రమంలో ఓట్ టర్న్ అనేది షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తన యొక్క ఏదైతే 39% ఓట్ షేర్ ఉందో దాన్ని అట్లనే నిలుపుకుంటా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన ఓట్ షేర్ 29% ఏ విధంగా ఉందో అది కూడా నిలుపుకుంటా ఉన్నది. ఇక బీజేపీ మాత్రం ఊగిసలాడుతూ ఉన్నది, 9-10% అట్లా ఊగిసలాడుతూ 10%కే పరిమితమైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి జమిలి వస్తే బీఆర్ఎస్ డమాల్, గులాబీ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకం, కాంగ్రెస్ తో గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయం, తెలంగాణ ఇంటెన్షన్ సర్వేలో సంచలన విషయాలంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. జమిలి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ దెబ్బతిండడం ఖాయమని తెలంగాణ ఇంటెన్షన్స్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తే బీఆర్ఎస్ 35% ఓట్ షేర్ను కైవసం చేసుకుంటుందని, జమిలి వస్తే అసెంబ్లీ ఫలితాల్లో 35%కి పరిమితవలసి వస్తుందని సర్వేలో వెల్లడైంది. సో ఇక్కడ ఒకసారి దాని గురించి కూడా మనం ఒకసారి డీటెయిల్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. గులాబీ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకం, 3% ఓట్ షేర్ లాస్, కాంగ్రెస్ తో గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయం, ఇంటెన్షన్ సర్వేలో సంచలన విషయాలంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాం కదా. జమిలి ఎన్నికలు వస్తే దెబ్బతినేది బీఆర్ఎస్ పార్టీని తాజా సర్వేలో వెల్లడింది. విడివిడిగా ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 30% ఓట్ షేర్ను కైవసం చేసుకుంటుందని, జమిలి వస్తే మాత్రం అసెంబ్లీ ఫలితాల్లో 3% మేర తగ్గి 35%కి పరిమితం అవుతుందని తేలింది. పార్లమెంట్ సీట్ల విషయంలో మాత్రం కేవలం 1% మాత్రమే తగ్గునట్లు వెల్లడైంది. జమిలి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, బీజేపీ ఓట్ షేరింగ్ పెరుగుతుందని, బీఆర్ఎస్ నష్టపోతుందని తేలింది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓట్ షేరింగ్ గత వారంతో పోలిస్తే యథాతథంగా కొనసాగుతున్న వారం రోజుల వ్యవధిలోనే బీజేపీ 1% మేర నష్టపోయినట్లు వెల్లడైంది. తెలంగాణ ఇంటెన్షన్స్ ప్రతి వారం జరిపే సర్వేలో సెప్టెంబర్ 3-10 మధ్య ప్రజల్లో వెల్లడైన అభిప్రాయాలు ఆదివారం వెల్లడించింది. స్కీములు ప్రకటించిన గ్రాఫ్ పెరగలేట. గత అసెంబ్లీ ఎన్నికల్లో 46.87% ఓటు షేరుతో 85 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 38%కి పరిమితం అవుతున్నది. రుణమాఫీ లాంటి స్కీములు ప్రకటించి అమలు చేస్తున్న పెద్దగా గ్రాఫ్ పెరగలేదు. కాంగ్రెస్ తోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందనే ధీమా ప్రజల్లో వ్యక్తం కావడం లేదు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ గెలుస్తుందా లేక బీజేపీ బలపడుతుందా అనేది కూడా ప్రజల్లో స్పష్టత లేకుండా పోయింది. గత వారం నాట్ షూర్ అని 7% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తే ఈసారి అది 11.5%కి పెరిగింది. హంగ్ పరిస్థితి రావచ్చేమన్నట్టు 88.2% మంది అభిప్రాయపడ్డారు. మొత్తం 3,000 మంది నుంచి సంస్థ వారం రోజుల గ్యాప్లో అభిప్రాయాలు సేకరించింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 38% ఓటింగ్ షేర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే కాంగ్రెస్ 29%తో ఆ తర్వాత ప్లేస్లో ఉంది. గత వారం తరహాలో కంటిన్యూ అవుతున్నది. కానీ ఈసారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రజల ముందు పెట్టి ఓటింగ్ సర్వే వివరాలు సేకరించగా ఒకే పార్టీకి మొగ్గు చూపుతామంటూ 61% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 26% మంది మాత్రం క్రాస్ ఓటింగ్ చేస్తామంటూ అభిప్రాయపడ్డారు. ఈ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30%తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కేవలం 5% తేడాతో 30% ఓట్ షేర్ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 37%, కాంగ్రెస్ 32% ఓట్ షేర్తో తొలి 2 స్థానాల్లో ఉంటాయని తేలింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు కదా, తెలంగాణ ఇంటెన్షన్ సర్వే ప్రతి వీక్ ఒక సర్వే నిర్వహిస్తూ ఉంది. ఆ 3,000 శాంపిల్స్ తోటి ఒక సర్వే నిర్వహించి తెలంగాణ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది అనేది ప్రతి వారం ఒక సర్వేని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఈ సర్వేను వెల్లడిస్తూ ఉన్నారు. గత మనం 3-4 సర్వేలు కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం ఈ వారం సర్వే చూసినట్లయితే వీళ్ళు కొత్తగా అంటే జమిలి ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బీజేపీ పార్టీ పరిస్థితి అనేది ఆ కోణంలో శాంపిల్ ఇస్తే 38% నుంచి 38-39% నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓటింగ్ షేరు 3% తగ్గి 35%కు పరిమితం అవుతున్నది తాజాగా వెల్లడింది. సో ఇది పెద్ద ప్రాబ్లంగా మనకు బీఆర్ఎస్కి కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి ఇది చూద్దాం. ఏంటంటే ఒకసారి వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్లో బీఆర్ఎస్కు 38% విన్నింగ్ మెజారిటీ పర్సెప్షన్ కనబడతా ఉంది. కాంగ్రెస్ కి 29% విన్నింగ్ మెజారిటీ కనబడతా ఉంది. అదేవిధంగా కమలానికి 9% విన్నింగ్ మెజారిటీ కనబడతా ఉంది. ఇక హంగు పరిస్థితి చూసినట్లయితే 8.2% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్ సంబంధించి హంగు వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా మేమేం చెప్పలేమనే వాళ్ళు 11.5%. అదేవిధంగా బీఆర్ఎస్ ఆల్ట్ చూసినట్లయితే 4.3%. దీస్ ఆర్ ద ష్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ విన్నింగ్ మెజారిటీ బట్ ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఈజ్ విన్నింగ్ అని చెప్పేసి
అంటే బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కావాలి బీజేపీ చేసే వాళ్ళు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు 4.3% ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఫ్రమ్ లాస్ట్ వీక్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ విన్నింగ్ మెజారిటీ పర్సెప్షన్ ఫర్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బట్ బీజేపీ లాస్ 1%. వైల్ అంటే బీఆర్ఎస్ అగ్రెస్ట్ గా ఎవరు ఓటేస్తారో దేనికి ఓటేస్తారు తెలియని వాళ్ళు ఓట్ ఈస్ కమింగ్ డౌన్ అంట. అంటే వాళ్ళు గతంలో ఎక్కువ ఉండే ఈసారి తగ్గిందట. సో హంగర్ అండ్ నాట్ షూర్ ఓటర్స్ హ్యావ్ గ్రూ ఓవింగ్ టు అపోజిషన్ పార్టీస్ డిలే ఇన్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ ఫర్ ద ఎలక్షన్ అంటూ కొన్ని చూస్తాం. ఇఫ్ తెలంగాణ గోస్ ఫర్ జెమిలీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంది అంటే ఓటింగ్ ఇంటెన్షన్ నాట్ షూర్ అన్న వాళ్ళు 13%, సేమ్ పార్టీ ఓటింగ్ అన్న వాళ్ళు 61%, క్రాస్ పార్టీ ఓటింగ్ అన్న వాళ్ళు 26% అంట. సో ఇదంతా కూడా ఎక్కువగా అంటే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 3000 శాంపిల్స్లో జమిలీ ఎన్నికలు వస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే అదే పార్టీ కొట్టిస్తామని అందులో 61% అని చెప్తా ఉన్నారు. అంటే అందులో ఉన్నటువంటి దీనిలో సో మిగతా సంబంధించి చూసినట్లయితే దాదాపు క్రాస్ పార్టీ అంటే ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి ఒకటి అనే వాళ్ళు 26% ఉన్నారు. అంటే ఏవి చెప్పలేని వాళ్ళు 13% కనబడతా ఉంది. విన్నింగ్ మెజారిటీ పర్సెప్షన్ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ 35%, అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ 35% అంటే 3% తగ్గింది. బీజేపీ 4% గెయిన్ అయింది 13%కి. సో కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే 2%, 1%, 2% పెరిగింది అంటే 30%. నాట్ షూర్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 13%. ఈ 13% ఓటర్లు ఎటు టర్న్ అవుతారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఈరోజు వాళ్ళ బలాబలాలు ఈరోజు గెలుపు అవకాశాలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా పార్లమెంట్ చూసినట్లయితే 1% డౌన్ అయింది. సో 37%. నాట్ షూర్ అన్న వాళ్ళు 9%, కాంగ్రెస్ పార్టీ 32%. అంటే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్కి ఎక్కువ ఎడ్జ్ కనబడుతూ ఉంది. అదేవిధంగా బీజేపీ అనూహ్యంగా 17% ఓట్ బ్యాంకు కనబరుస్తూ ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే జమిలీ ఎన్నికలు వస్తే కొంతమేర బీజేపీ బలపడే అవకాశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక రాబోయే రోజుల్లో కవిత అరెస్ట్ అని అంటున్నారు. ఒక కవిత అరెస్ట్ అయితే ఈ విన్నింగ్ మెజారిటీ ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో రోజు రోజుకి బీజేపీ పార్టీ జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక వేగంగా జరిగితే కనుక ఖచ్చితంగా బీజేపీ యొక్క విన్నింగ్ మెజారిటీ పెరిగేటువంటి అవకాశం బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈరోజు బలపడుతున్నటువంటి మనకు విషయం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ దిగజారడము ఈ రెండు బలపడడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదు అనేది ఒక బలమైనటువంటి చర్చ అయితే బలంగా జరుగుతూ ఉన్నది. సో ఒకసారి 26% ఓటర్స్ who would vote cross party if both parliament and assembly elections come together. BRS would take a hit of at least 3% in assembly voting and 1% in parliament voting per winning majority perception అంటూ చూస్తున్నాం కదా. While BRS would still lead the pack, both Congress and BJP perform better than they would when assembly election come first అంటూ ఒకటి చూస్తున్నాం. సో మెథడాలజీ వాళ్ళు తీస్తున్నటువంటి సర్వే ఎట్లా తీస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ శాంపిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తున్నాం కదా ఇక ఏంది పరిస్థితి ఏంటంటే ఇక బీజేపీ కాంగ్రెస్ బలపడతా ఉన్నది. ఇంకొక వైపు జమిలీ ఎన్నికల తర్వాత లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ సెషన్ తర్వాత ఇంకా పరిణామాలు వేగంగా మారేటువంటి అవకాశం బలంగా ఉన్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్న విషయం కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ అనుకుంటా ఉంది. సో ఇది మొత్తానికైతే తెలంగాణ ఇంటెన్షన్ సర్వే సంబంధించినటువంటి ఈ వారం సర్వే